కేవీ రావా నువ్వు మహాత్మా స్వచ్ఛంద సొసైటీ ఈరోజు మా డివిజన్ ఆఫీస్లో మొత్తం స్వచ్ఛంద సంస్థ తరఫున అందరూ వచ్చి కొంచెం అన్నీ క్లీన్ చేసి మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఈ సంస్థకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. 25th రోజు సుంకె శ్రీనివాస్ గారు ఫోన్ చేసి స్వచ్ఛంద కార్యక్రమం మీ దాంట్లో చేయాలనుకుంటున్నాం సార్, మీ డివిజన్ ఆఫీస్లో అంతా క్లీన్ చేస్తామంటే నేను రియల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఇంత బాగా మీరు చేస్తారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే యాక్చువల్గా మాకు కూడా చాలా ఇష్టము. కాకపోతే మంత్ ఎండింగ్ అవటాన కొంచెం హెజిటేట్ చేసినా కానీ సరేలే ఒక గంట ప్రోగ్రామ్ ఏమున్నదని మా స్టాఫ్ని అందరినీ పులప్ చేసిన. మా స్టాఫ్ కానీ వీళ్ళందరూ చాలా తొందరగా మెసేజ్ని అందుకొని అందరూ వచ్చి ఇందులో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ఈ మహాత్మా సేవా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మరీ ప్రత్యేకంగా మన సుంకె శ్రీనివాస్ గారికి తదితరులకు కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే మా ఆఫీస్ ప్రెమిసెస్ మా డివిజన్ ఆఫీస్ ఈరోజు క్లియర్ అయిపోయింది. ఇలాగే మాకు శ్రీనివాస్ గారు నెక్స్ట్ టైం కూడా టైం ఇచ్చి మా ఇతర ఆఫీసులను కూడా అందరం కలిసి స్వచ్ఛందంగా వర్క్ చేసి క్లీన్ చేసుకుందాం సార్. ఈ మంత్ ఎండింగ్ అవటానికి కొంచెం మాకు ఈరోజు హరీబరీ ఉన్నది. మామూలు టైంలో వీఆర్ ఆల్ ఫ్రీ, పర్టికులర్లీ బిఫోర్ 15 మేము చాలా ఫ్రీగా ఉంటాం. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా టీము మరి ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను మరియు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా మేము చేసే ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ కూడా ఒక గంట అనే నినాదంతో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ చెదారంతో ఈ వెనుక వైపు అసలు ఆ వెనుక వైపు దాంట్లో పాములు ఉన్నాయా తేళ్ళు ఉన్నాయా అనే విధంగా ఉండేది. ఈ మన డి గారి సహకారంతో, రఘు గారి సహకారంతో, ఏఈ గారి సహకారంతో ఈ ప్రాంతం అంతా శుభ్రం చేశాము. ఇలాగే మాకు ప్రతి కార్యాలయంలో కూడా మేము శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా మాకు అంతా స్టాఫ్ అంతా సహకరిస్తే మేము ఎంతటి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అందరూ మాకు సహకరిస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం ఆరుమూరు ప్రాంతాన్ని ఎంత సుందరీకరంగా ఉంచుకుంటే మన పరిసరాలు అంత శుభ్రంగా ఉంటాయి. దానివల్ల ఇటు ప్రజలకు ఉపయోగము, ఎలాంటి అంటూ రోగాలు రావు, మన ప్రాంతం కూడా శుభ్రంగా ఉంటుందని మేమందరం కోరుకుంటూ మాకు సహకరించిన ఈ బృందానికి, ఈ స్టాఫ్కు, ముఖ్యంగా మన రఘు సార్ గారికి ధన్యవాదాలు సార్. మేము ఇలాంటి కార్యక్రమాలలో ఇలాంటి ఆఫీసర్ల తోడుంటే మేము ఇంకెంతో చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి పనిచేస్తామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు సార్.